బాగా చేశారు. సినిమాలో ఫైట్ సీన్స్ ఎలా ఏమైనా ఉన్నాయా? సూపర్బ్ అండి. లాస్ట్లో ఉంటుంది నాగార్జున ఫైట్, సూపర్బ్ ఉంది. ఓకే, ఇందులో సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? బాగున్నాయి. సాంగ్స్ ఎక్కువ ఏముండవు, 1-2 ఉంటాయి. బాగుంది. సినిమా హైలైట్స్ అంటే ఇదే బెగ్గర్కి సంబంధించింది ఉందండి మూవీ, అండ్ బ్లాక్ మనీకి సంబంధించింది ఉంది. 3 hours అంటే ఏమైనా లాగ్ అనిపిస్తుందా? లేదండి, లేదు. అవునండి, బాగుంది. చూస్తారు. బాగుంది. బాగుందండి. సెకండ్ హాఫ్ తర్వాత ఉంటుంది రష్మిక, కానీ బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మూవీనేనండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళొచ్చు. సినిమాలో మెసేజ్ ఏమైనా ఓరియంటెడ్ ఉందా? అదే మెసేజ్ ఓరియంటెడ్, బ్లాక్ మనీ అండ్ బెగ్గర్స్ గురించి. థ్యాంక్ యూ. కంపేర్ చేయలేను. ఆ మూవీ ఈ మూవీ సినిమాలో హైలైట్స్ అంటే మీరు ఏం చెప్తారు? బిచ్చగాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది బాగా తీశారు. బాగుంది. ధనుష్ చాలా బాగా చేశారు. బిచ్చగాడు క్యారెక్టర్ చూస్తారు. తమిళ్ బాగా అనిపిస్తుంది అండి. బిచ్చగాడు క్యారెక్టర్ అని అలా ఏమో న్యాచురల్గా చేశారు. చాలా బాగుంది. నాగార్జున గారి షేడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆయన పాజిటివ్గా నెగిటివ్గా షేడ్స్ బాగా ఇచ్చారు. ఆయన ఏం బోర్ కొట్టలేదండి. సినిమా అయితే బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతుంది. ఎక్కడ బోర్ కొట్టదు. ఇది మెసేజ్ ఓరియంటెడ్ అండి. పిచ్చగాళ్ళ గురించి బాగా ఇచ్చారు. ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది. నాగార్జున రోల్ కూడా బాగుంది. చూడొచ్చు. మంచి సినిమా. సాంగ్స్ అంటే సినిమా అంత లేదు, సినిమా బాగుంది. కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ బాగానే ఉంది. బాగానే మంచి కాఫీ లాంటి సినిమా. శేఖర్ కమలా సార్, ఐ లవ్ యూ. చాలా రోజుల తర్వాత మంచి మూవీ వచ్చింది. వెరీ ఎంటర్టైనర్, బోరింగ్ లేదు. లెందీ ఉన్నా సరే చాలా మంచి విషయం. చాలా బాగుంది. చెప్పడం కంటే చూడడం బెస్ట్ సార్. అందరిది చెప్తే ఉంటుంది ట్విస్ట్, కానీ చెప్తే బాగోదు. చూసి ఎంజాయ్ చేయండి సార్. మంచి కాఫీ లాంటి సినిమా. చూడండి సార్, చెప్తే బాగోదు. చూస్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూడదగ్గ మూవీ సార్, చూడదగ్గ మూవీ. మంచి కాఫీ లాంటి సినిమా. అంటే శేఖర్ కమలా సార్ మూవీస్ ఎలా ఉంటాయంటే స్లోగా ఉంటాయి, కానీ ఎండింగ్ వరకు డిసప్పాయింట్ చేయడు. కూడా చెప్పాలి. మేబీ ద స్టోరీ అంటే రీచ్ అవ్వలేదు మెసేజ్ కరెక్ట్గా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ పాయింట్ అయితే నాగార్జునది అలా అంటే అలా డెడ్ అదైతే బాగలేదు అసలు. అది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఏమో మరి ఫైనల్లీ ఓకే అండి. పేరుకు తగ్గట్ట సమ్వేర్ రీచ్ చేశారేమో ఆ మెసేజ్ని, బట్ అంత మెసేజ్ కరెక్ట్గా డెలివర్ అవ్వలేదు అనిపించింది. సినిమా చాలా బాగుంది. అందరూ యాక్టింగ్ బాగుంది. ధనుష్ యాక్టింగ్ ఎక్సెప్షనల్. మూవీ స్టోరీ చాలా బాగుంది. కాన్సెప్ట్ అంటే మిగతా మూవీస్లో సేమ్ ఎమోషన్స్ చూసాము, కానీ చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ వాళ్ళందరూ. స్లో అంటే ఒక టైం పైన కనిపిస్తుంది స్లో ఉందని, కానీ అంత అనిపించదు. మీరు మూవీలో ఇన్వాల్వ్ అయిపోతే స్టార్టింగ్ నుంచి అంత మీకు ఫీల్ అవ్వదు అది స్లో ఉంది లేదు అని. కాదు అంటే నేను స్టోరీ స్పాయిలర్ అయితే ఇవ్వను, కానీ అందరు క్యారెక్టర్ ఎండింగ్ వాజ్ అంటే ఆలోచించే పెట్టారు. అలా ఏమీ దాంట్లో తక్కువ ఏమీ ఎక్కువ చేయలేదు. అలా హైలైట్స్ అంటే ఇమోషన్స్ బ్రో. అంటే ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారు అదంతా అయింది. సో మరి థియేటర్ వరకు ఆడియన్స్ని లాగే పాయింట్ ఏముంది? పాయింట్ అయితే అదే సినిమా లైక్ ఇట్స్ వన్ టైం వాచ్ అనొచ్చు ఫర్ షూర్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్ కావాలి. ఇది హైలైట్ పాయింట్స్ అంటే అంతే ఉన్నాయి, ఇంకేమీ అలా లేవు. పేరు తగ్గట్టు ఉంది. పేరు చేశారు మొత్తం లాస్ట్ వరకు. లాస్ట్లో మీకు మొత్తం స్టోరీ ఎలా ఏంటి అని అంతా తెలుస్తుంది. హీరోయిన్ అంటే అది హీరోయిన్ తక్కువ ఒక అంటే హ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎక్కువ అనొచ్చు. మూవీలో ఎంత హ్యూమర్ ఉంది అంతంతా రష్మిక మందన పార్ట్తోనే ఉంది ఎక్కువ. ఏదైనా ఉంటే ఓవరాల్ బాగుంది. ఐ గివ్ ఇట్ 9 out of 10. చాలా బాగుంది.
తనుజ్ గారు కానీ నాగార్జున ఎక్సలెంట్ సూపర్ లేదండి ప్రతి సీన్ హైలైట్ చాలా బాగుంది యాక్షన్ ఎక్సలెంట్ సాంగ్స్ ఎక్సలెంట్ బాగుంది అన్నీ ఎక్సలెంట్ అండి ఎందుకంటే ఇలా ఎవరు అని కాదు ఇద్దరు హీరోలు కానీ రష్మిక గారు కానీ ఎక్సలెంట్ అన్నీ బాగున్నాయి అన్నీ ఎక్సలెంట్ ఎలా ఉంది చాలా చాలా బాగుంది. అవునా 3 అవర్స్ కదా మరి బేర్ చేయొచ్చా 3 అవర్స్ లేదు థ్రిల్లర్ కదా బాగుంది. ధనుష్ అండ్ నాగార్జున పర్ఫార్మెన్స్ సూపర్ సూపర్ ఇద్దరే బాగా చేస్తారు. టైం లేదు సినిమా మూవీ 1 టైం వాచ్ 3 అవర్స్ ల్యాగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్. నాగార్జున క్యారెక్టర్ సూపర్ ఉంది హైలైట్ ఉంది మూవీ. కొంచెం స్లో ఉంది కానీ బట్ నాగార్జున క్యారెక్టర్ వెరీ గుడ్. లైట్ సీన్ అంటే ఇంకా నాగార్జున ఇంకా ధనుష్ క్యారెక్టర్ ఉంది కానీ కంపారిజన్ టు నాగార్జున క్యారెక్టర్ మోర్ దెన్ బెటర్. టైటిల్ దగ్గర సినిమా టైటిల్ సెట్ ఏం కాదు మూవీ సెట్ కాదు. సాంగ్స్ 1 టైం ఒకటే సాంగ్ ఉంటుంది బాగున్నది. బ్యాక్గ్రౌండ్ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఓకే కొంచెం ఇంప్రూవ్మెంట్. ఓవరాల్గా అయితే 1 టైం. చాలా అంటే చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ శేఖర్ కమల్ గారు చాలా మంచి సినిమా తీశారు. చాలా అంటే చాలా బాగుంది. 2 కూడా తీసాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు క్యారెక్టర్ రష్మిక మందన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. జనాలు చూడాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ బాగాలేకున్నా సినిమా స్టోరీ కంటెంట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటింగ్, డైలాగ్స్ చాలా అంటే చాలా బాగుందండి. అంటే ధనుష్ది కొంచెం ఆ క్యారెక్టర్ బిచ్చగాడు క్యారెక్టర్ కాకుండా కూడా అతను చెప్పిన డైలాగ్స్ కానీ అతను చెప్పిన యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ మీరు ఖచ్చితంగా చూడాల్సిందండి. పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఓకే ఉంది బట్ చాలా అంటే చాలా బాగుంది సినిమా. మీరు తప్పకుండా చూడాల్సిందే. శేఖర్ కమల్ గారి దగ్గర నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగుంది. మొత్తం సినిమా ఫ్రంట్ నుంచి అదే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కూడా సస్పెన్స్ అది పెట్టాడు. ధనుష్ అయితే చాలా బాగా చేశాడు. నాగార్జున గారు కూడా చాలా బాగా చేశారు. 3 అవర్స్ అంటే లాస్ట్ సెకండ్ హాఫ్లో కొంచెం లాగింగ్ అన్నట్టు అనిపించింది. కొంచెం బోర్ అనిపించింది. అంటే కొన్ని కట్స్ చేయొచ్చు కానీ ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలి ఒక 3 అవర్స్. సో మనం ఇచ్చిన అమౌంట్కి కంపల్సరీగా అది ఫుల్ఫిల్ అయినట్టే. అందరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది. ఎస్ ఎవ్రీబడి. విలనిజం కూడా చాలా బాగుంది. రియల్లీ ఇట్స్ శేఖర్ కమల్స్ మూవీ. బోరింగ్ అంటే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుంది అన్న అట్రాక్షన్ తోటి మనం అందరూ లోపలికి వెళ్ళాము. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. అండ్ మన ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని చూడొచ్చు. ఎందుకంటే ఈ కాలంలో మనం చూసిన ఓటీటీలో అలాంటి మూవీస్ వస్తున్నాయి అన్నది. హైలైట్స్ అంటే ధనుష్ అండి. ధనుష్ తర్వాత మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఫీల్ గుడ్. మరీ అంత హత్యలు కొట్లాటలు అట్లాంటివంటివి ఏం లేవు. బట్ ఎవ్రీబడి కెన్ సీ. మెయిన్లీ ఏంటంటే బిచ్చగాళ్ళని మనం కొంచెం ఇదిగా చూడాలి. ప్రతి సిటీలో కూడా కనీసం ఎవరైతే కార్పొరేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళని ఎవరు చీదరించకూడదు. ఈవెన్ కార్పొరేట్ వ్యక్తుల్ని ఒక వ్యక్తిని ఒక 1 డే బిచ్చం ఎత్తుకునేటట్టు చేస్తాడు. దట్ ఈస్ హైలైట్ యాక్చువల్ మూవీలో. థ్యాంక్ యూ వెరీ మచ్.